ప్రార్థిస్తున్నామని రాగల తండ్రి కృపలలో బాధకైనా ఈ యొక్క మధ్యకాల సమయంలో కొండలు దాని ముందు మేమందరం ఆలయంలో చేరి మేము స్థితించాలని సమయం దయచేసిన స్థితిస్తాం చేస్తున్నాం తండ్రి. మీరు చివరిసారిగా శిలలో అప్పగింపబడిన ముందు ప్రభా శిష్యులకు ఈ యొక్క ప్రభురాత భోజనం నిర్మించి ఉన్నారు. అది ఈ క్షణం వరకు రాబో తరం వరకు మేము ఈ శరీరం గుర్తుగా రొట్టెని తీసుకోండి అని చెప్పారు ప్రభా. నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నువ్వు మా కొరకు శిలువలో నీ యొక్క రక్తమును కాచి శరీరం ప్రభా అప్పగించి ఉన్నావు ప్రభా. మీ అందరూ నీ యొక్క నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయమని చేరిన ప్రతి ఒక్కరూ ప్రభా ఈ బలలోకాలు ఉంటున్న వారికి ఎక్కువ ఆశీర్వాదాలు దయచేయమని దిందుయంతో నింపమని ఈ ప్రార్థన చేసిన పెద్దగా ఉంచినాము తండ్రి. ఆమేన్. Amen.
దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ నా శరీరం మీ కొరకు నలగొట్టుకున్నాను పాప క్షమాపణ నిమిత్తము. మహాదేవ, మంచిదేవ, నీ ప్రియకుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ బట్టి వందనాలు. ఈ మహాప్రసాదం, ఈ శరీరం అనే ఈ రొట్టెని బట్టి నీకు వందనాలు. శరీరానికి సదృశ్యంగా తీసుకున్న రొట్టె ద్వారా మా అందరినీ కలువరిశిలో ప్రేమించి క్షమించి కుమారులుగా కుమార్తెలుగా ఏర్పాటు చేసుకుని నీతిమంతులుగా తీర్చిదిద్దినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు చిందింపబడిన జ్ఞాపకం చేసుకొని ఉంచి మన వద్ద పాత్ర కొరకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తాం. సహోదరి ఆదిలక్ష్మి గారు స్తుతి చెల్లిస్తారు. పరిశుద్ధమైన మా తండ్రి, త్వరలో తండ్రి, ఆయన మా సృష్టికర్త నీకు వందనాలు స్తోత్రాలు తక్కువ. నా తండ్రి నాయన మమ్మల్ని ఎంతో ప్రేమించిన ఆయన మా కొరకు ప్రాణం పెట్టిన చేసేయా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రక్షకుడు నాయన జయించడం తీర్చుకోలేము నాయన తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తండ్రి మంచి చేయడానికి స్తోత్రం తండ్రి. నా ప్రభావ మీరు తిరిగి లేచిన రీతిగా నా తండ్రి మమ్మల్ని కూడా తిరిగి లేటకు సమర్థుడమైన దేవుడు వెళ్ళి తండ్రి. నా ప్రభావ నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. మా నిరీక్షణాస్పదమైన దేవుడు అయ్యా తండ్రి, మా నిరీక్షణకర్త అయ్యా తండ్రి. మమ్మల్ని ఎంతో ప్రేమించిన దేవుడు, కరుణామయుడు తండ్రి. ప్రభావ కృప చూపిన దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు, ఆదరణ చూపించిన దేవుడు తండ్రి. నీ ప్రేమ చేత నా తండ్రి నాయన సమస్తాన్ని దారపోసి మా కొరకు తండ్రి ప్రాణం పెడతాను తండ్రి నాయన. నీ యొక్క రక్తం తండ్రి మా ప్రతి పాపం కడుగుతుందని తండ్రి నాయన విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రభావ ఇదిగో తండ్రి ద్రాక్ష రసం రక్తంగా తండ్రి నా ప్రభ నాయన తండ్రి మేము సేవిస్తుండగా తండ్రి నాయన పరిశుద్ధ పరిస్థితి మీ రక్త ప్రభావంతో తండ్రి నాయన మాలో ఉన్నటువంటి నీకు ఆయాసమైనటువంటి తలపులను తీసివేస్తండి ప్రభ యోగ్యమైన రీతిలో తండ్రి నా ప్రభ నాయన నీ ప్రభు పనులను పాల్గొంటుంది తండ్రి ప్రభ నీకు ఇష్టమైన పాత్రలుగా జీవిస్తుందండి నా ప్రభ నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ జనాంగంగా ఉంటూ నీ నామాన్ని భయవంతులుగా జీవించలాగా తండ్రి నాయన మమ్మల్ని దీవించమని మీ ప్రజల పట్ల తండ్రి నా ప్రభావాన్ని సమాధానం కలుగజేసి ఆశీర్వదించమని ఇక్కడ చేరి ఉన్న అందరికీ ఒక్కరి పట్ల తండ్రి నాయన నీ కృప నీ ఆదరణ నాయన తండ్రి చూపించిన తండ్రి ఏ మార్గంలో తండ్రి మమ్మల్ని నడిపించమని నీకే మహిమ తెలుసుకోమని మా ప్రభుని మా రక్షకుడు యేసు ఆ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
సేస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యాజ్ ద సింబాలిక్. ఇది యేసుక్రీస్తు రక్తమునకు సదృశ్యంగా మనం తీసుకుంటున్నాం. ద బైబిల్ సేస్ వితౌట్ షెడ్డింగ్ ద బ్లడ్ దర్ ఇస్ నో రెమిషన్ ఆఫ్ ద సిన్స్. రక్తము చిందించకుండా పాపముల క్షమాపణ కలగదని సాధారణంగా చెప్పవచ్చు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయాలి. ఇది రక్తానికి సాదృశ్యంగా మనం తీసుకుంటాం. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాం. గొప్ప దేవా, నీ రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించి స్వీకరించినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
సర్వ మానవానికి పర్వదినం. ఎందుకంటే మానవులందరి కొరకు నీ ప్రియ కుమారుని ఈ లోకంలో పంపించి మా పాపములన్నీ కూడా సెలవులో ఆయన పైన మోపి మానవులకు దేవునికి సమాధానం కలగడానికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడింది, లోకమును ఆయన ద్వారా సమాధాన పరుచుకున్న ప్రభానికి వదనాలు. రోమాపత్రిక 4:25 ఆయన మన అపరాధ నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడం తిరిగి లేవబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 ఆయన అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తును అప్పగించాడు. ప్రభానికి వదనాలు. నీవే ఆ మ్రాను మీద వేలాడదీయబడి మా పాపములన్నీ కూడా భరించి. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 వచనాల్లో మ్రాను మీద వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు. దాని 3 దినములు సమాధిలో ఉండే దినము మరణమును జయించి బండను చీల్చుకొని సమాధిని గెలిచి సజీవుడమైన మా గొప్ప దేవానికి వందనాలు. దీని ద్వారా మాకొక శుభప్రదమైన జీవంతో కూడిన సంపూర్ణ నిరీక్షణను ప్రసాదించారు. ఈ లోక సంబంధమైన భౌతిక మరణం ఉన్నది కానీ ఆధ్యాత్మిక మరణం లేదు. యుగ యుగాలు నీతో కూడా ఉండే గొప్ప అవకాశం. 1000 సంవత్సరాల పరిపాలనలో మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టుకుంటారు. ప్రభానికి వందనాలు. తండ్రి కుడిపార్శ్వంలో మీద కూర్చోబెట్టుకుంటున్నారు. ఎఫెసీ పత్రిక 2:7 పాతాళం నుంచి పైకి లేపి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వంలో మమ్మల్ని కూర్చోబెట్టుకున్నారు. ఈ దినము, ఈ పర్వదినము అనేకులు ఇంకా రక్షించబడిన వెనకబడిన వారందరికీ కూడా ఈ రక్షణ మార్గం ప్రసాదించాను. ఈ దినం మాకెంతో ధన్యత, సంతోషము, ఆనంద పరమానందం. యెహోవా తమ దేవుడుగా గల జంతువులు ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వారు ధన్యులు. ఆ ధన్యత మాకు సర్వోన్నతమైన దేవుని కుమారులుగా కుమార్తెలుగా మాకు అనుగ్రహించడానికి బదనములు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుద్ధారుడైన క్రీస్తు యొక్క సర్వోన్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, భద్రత చేత వారందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలమైన నాకడ పర్యంతం తొడయుడుగాక. ఆమేన్.